ఇలా 15 ఏళ్లలో చూడగలుగుతామా? అది సాధ్యమేనా? ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ఏ పరిస్థితిలో బిల్డింగ్లు ఉన్నాయి, నిర్మాణాలు ఉన్నాయి అనేది. అంటే ఆయన అడిగింది ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కాక ఇంకో 15 ఏళ్ళ, నిజంగా 15 ఏళ్లలో అలా తీర్చిదిద్దడం అనేది అంత ఈజీగా అయితే గనక 2014 నుంచి ఇప్పటి వరకు ఎందుకు చేయలేకపోయారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి ప్రతిపక్షం నుంచి. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక ఆ వీడియో చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఓకే, మరి మనం చూస్తామో లేదో తెలియదు కానీ లోకేష్ గారు అడుగుతున్నది ఒక 15 ఏళ్ళు టైం ఇవ్వండి చాలు, ఇలా నేను తయారు చేస్తాను అమరావతిని అనేది. అంటే ప్రజలకి ఒక హామీయా, ఒక భరోసా, నిజంగా అలా చేయడం అనేది సాధ్యం అవుతుంది? ఎలా చూడాలి లోకేష్ గారి వ్యాఖ్యలు? చాలాసార్లు చెప్పా, అమరావతి గురించి ఎక్కువ మాట్లాడుకోవడం ద్వారా తిట్టించుకోవడం తప్పించి ఉపయోగం ఏమి ఉండదు అనేది. ఎందుకంటే భూమి పుట్టగానే పెద్దదైపోదు. రెండవది ఏంటంటే అవన్నీ ఒక భ్రమలతో కూడిన ఒక జీవితం బ్రతికేస్తున్నారు అక్కడ. నడవనియండి. 15 ఏళ్ళు ఆయనకి రాష్ట్ర ప్రజలందరూ అవకాశం ఇచ్చేసి ఆ నగరాన్ని చూద్దామని రాష్ట్ర ప్రజలు కోరుకుంటే అప్పుడు చూద్దాం. 15 ఇప్పుడు ఎవడైనా సరే నీకు ఒక 5 ఏళ్ళు నీకు పరిపాలన ఇచ్చానయ్యా అన్నప్పుడు ఈ 5 ఏళ్లలో ఏం చేస్తావు? ఈ 5 ఏళ్లలో నువ్వు చేసిన పని రాబోయే 20 ఏళ్ళు చెప్పుకునేటట్టు ఉండాలి. ఆరోగ్యశ్రీ అనేటటువంటిది ఒక ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆ 5 ఏళ్ల తర్వాత ఎవడు తీయలేకపోయాడు, గుర్తుందా ఒక్కసారి? ఎందుకని? అది లైఫ్ తో ముడిపడి ఉన్న అంశం. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కడితే అక్కడికి వెళ్ళి మన